హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. సో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ఎస్ఎంబి 29th మూవీ పనుల మీద ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ సినిమా రావడానికి ఏంటంటే సుమారు ఒక 2 నుంచి 3 సంవత్సరాల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయింది అండ్ ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా రాజమౌళి బయటకు రానివ్వలేదు. బట్ అక్కడక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తొందరలోనే ఉన్నాయి అండ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారనే టాక్ వస్తుంది. బట్ ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత అంటే ఎస్ఎస్ఎంబి 29 సినిమా తర్వాత మహేష్ బాబుది వెనకాల ఉన్నటువంటి నెక్స్ట్ సినిమాలు ఏంటో లైనప్లో ఉన్నటువంటి సినిమాలు ఏంటో ఓసారి లుక్ వేద్దాం. సో యాక్చువల్గా అవసరం మాకు 3 ఏళ్ళు ఉంది కదా మనకి ఎందుకు నెక్స్ట్ ఏ డైరెక్టర్తో చేస్తే మనకేముంది ఈ పాటికే రాజమౌళి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీరు అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా నెక్స్ట్ ఏమున్నాయి అంటే ఎస్ఎస్ఎంబి 29 తర్వాత మహేష్ బాబు గారి లైనప్లో ఉన్నటువంటి సినిమాస్ ఏంటంటే మన డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగతో టీ సిరీస్ బ్యానర్ పైన ఎస్ఎస్ఎంబి 13 అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో స్క్రిప్ట్ అంతా కూడా చెప్పడం జరిగిందని సందీప్ రెడ్డి వంగ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అండ్ ప్రెసెంట్ స్పిరిట్ సినిమా పనిలో బిజీగా ఉన్నటువంటి సందీప్ రెడ్డి వంగ సో ఆఫ్టర్ ఎస్ఎస్ఎంబి 29 కంప్లీట్ అయిన తర్వాత రాజమౌళితో సినిమా కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ మూవీగా ఎస్ఎస్ఎంబి 30ని సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తీద్దామని ప్లాన్ చేసుకుంటున్నారంట. సో మరి దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎంబి 31ని మన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తీద్దామని ఆలోచనలో ఉన్నారు. యాక్చువల్లీ మనం కానీ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు వచ్చినటువంటి గుంటూరు కారంతో అనుకున్న విధంగా సక్సెస్ రాకపోయేసరికి సో అందువల్ల ఏంటంటే నెక్స్ట్ మూవీని ప్లాన్ చేసుకున్నారంటే అది కూడా పాన్ ఇండియన్ లెవెల్లో. సో ఈ గ్యాప్లో అంటే ఈ రాజమౌళి సినిమా ఏదైతే ఉందో దాని తర్వాత మనకి సందీప్ రెడ్డి వంగ సినిమా ఏదైతే ఉందో సో ఈ గ్యాప్లో గురూజీ తీసేటటువంటి మూవీస్ లిస్టు హిట్ ప్రకారం నెక్స్ట్ ఆ మూవీ ఉండొచ్చు అనేటటువంటి టాక్ అయితే నడుస్తుంది. ఇక దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే కొరటాల శివ డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 32ని ప్లాన్ చేసుకుంటున్నారంట. సో ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే శ్రీమంతుడు భరత్ అనే నేను లాంటి వండర్ఫుల్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్తో సో ఎస్ఎస్ఎంబి 32ని ప్లాన్ చేస్తున్నారంట. సో ప్రెసెంట్ ఎస్ఎస్ రాజమౌళి తర్వాత వరుసగా ఉన్నటువంటి సినిమాలు ఇవి లైనప్లో. సో మరి ఎస్ఎస్ రాజమౌళి సినిమా రావడానికి ఆబ్వియస్లీ మనకు తెలుసు 2 to 3 years పట్టే ఛాన్స్ ఉంది. బట్ మోర్ ఓవర్ దాని తర్వాత కూడా మనం కానీ చూసుకున్నట్లయితే హిట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళే లైనప్లో ఉన్నారు. సో మొత్తానికి ఈ 4 డైరెక్టర్స్లో ఏ మూవీని చూడాలనుకుంటున్నాను అంటే ఆబ్వియస్లీ ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పేస్తాం మనం. బట్ మిగతా ఈ 3 డైరెక్టర్స్లో నెక్స్ట్ ఉన్న డైరెక్టర్స్లో ఎవరితో ముందర చేస్తే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు ఒక రాజమౌళి సెంటిమెంట్ ఉంది, రాజమౌళి సినిమా తీసాక ఫ్లాప్ అనేది కన్ఫర్మ్ అనేసి. మరి 31లో మనకి సందీప్ రెడ్డి వంగ ఇప్పటి వరకు ఫ్లాప్ లేనటువంటి డైరెక్టర్, మరి సినిమా తీస్తే మరి ఫ్లాప్ సెంటిమెంట్ అలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అనేటటువంటి విషయం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు కానీ ఈ ఎస్ఎస్ఎంబి 29 గురించి కానీ రెగ్యులర్ అప్డేట్స్లో కానీ ఉంటే మీకు తెలిసినటువంటి కొత్త అప్డేట్ ఏదైనా ఉన్నా ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోలు వస్తే లైక్ చేయండి. అండ్ గతం నేటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.